దీపం ఆధ్యాత్మిక దీపం మరి ఇంత గత సంవత్సర కాలంలో 3270 మంది మహిళల్ని వారు స్వయం శక్తితోటి 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దడం జరిగింది. వారి ప్రతినిధులుగా వచ్చినటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మహిళా దినోత్సవాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ పైన తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో కూడా మెన్ని దాటి ప్రయాణించాలి, అభివృద్ధి సాధించాలి అనేటువంటిది వారి యొక్క సంకల్పం. ఆ దృష్టిలోనే మీ అందరికీ కూడా తెలుసు 1995-96లో మొట్టమొదటిసారి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రపంచంలోనే అటువంటి విధానం ఎప్పుడూ లేనటువంటి సందర్భంలో వారి యొక్క ఆలోచనతో మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి కుటుంబం అంటే 90% మంది కుటుంబాలు ఇవాళ డ్వాక్రా సంఘంలో భాగమయ్యి ఈరోజు మన ఒక్క జిల్లాలోనే రూరల్ కానీ అర్బన్ కానీ సుమారుగా 45,000 డ్వాక్రా సంఘాలు ఈరోజు మనం పనిచేస్తున్నాయి. ఈ పనిచేస్తున్నటువంటి డ్వాక్రా సంఘాల ద్వారా మన గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లోనే ఇవాళ ఎంతో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వచ్చిన ఆకాశంలో సగభాగమైన మహిళా రాణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అది కుటుంబం కోసం పనిచేయడం కావచ్చు, వాళ్ళ పిల్లల కోసం పనిచేయడం కావచ్చు, ఆ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనము కరెక్ట్గా ఉంటున్నాం కాబట్టి మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. మన పిల్లల్ని మనము బాగా చాకుతున్నాము, వాళ్ళని ఇంజనీర్లను, డాక్టర్లు, పెద్ద విద్యార్థులను చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క దేశం ముందుకెళ్తా ఉంది, రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. అందుకే మన సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు చెప్తా ఉంటారు, మహిళలే మొదటి మెట్టు అని. ఈరోజు మహిళా దినోత్సవం అంటే సాధించిన వాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళని గౌరవించుకోవడం ఒకటే కాదు, ప్రతిరోజు కుటుంబాన్ని సంరక్షించే తల్లులను, చదువులు చెప్పే గురువులను, అలాగే ఆరోగ్యం బాగడానికి రోగులకు సేవలు చేసే నర్సులను, డాక్టర్లను, ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యాపారవేత్తలు, వ్యాపార ఆడవారులు, అలాగే ఆ సంస్థలు నడిపించే మహిళా ఉద్యోగాలు, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాల్సిన రోజు, గుర్తు చేసుకోవాల్సిన రోజు చెప్పి మీకు తెలియజేస్తాను. అందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా శక్తి అనేది మన బాధ్యత అని చెప్తా ఉన్నారు. కానీ నేను గుడ్డిగా మన బాధ్యత కాదు, మన అవసరం అని చెప్పేసి గట్టిగా నమ్మేవాళ్ళు నేను ఒకరిని. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నాట్ రెస్పాన్సిబిలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నెసెసిటీ ఇన్ టుడేస్ వరల్డ్ అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇలా మీ అందరికీ నేను కడప పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహిళా అభివృద్ధి, ఉమెన్ ఎంపవర్మెంట్ ముందే మహిళా భద్రత, ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ వస్తుంది. ఆ ఉమెన్ సేఫ్టీ గురించి కడప పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ ప్రయారిటీ పెట్టుకున్నాం.
ఏదైనా చిన్న ఇష్యూ కూడా మనమే చాలా సెన్సిటివ్లీ చాలా జాగ్రత్తగా రెస్పాండ్ అవుతున్నాం. మీ నుంచి వచ్చిన మీ కంప్లైంట్స్ మనమే వెంటనే రెస్పాండ్ చేస్తున్నాం. దీనికి సాల్వ్ చేయడానికి మనమే పూర్తిగా 100%గా ట్రై చేస్తున్నాం. చాలా మంది ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రతి మహిళ తన మనసులో ఒక వాక్యం చెప్పుకోవాలి. నేను స్వతంత్రం, నేను బలవంతురాలని. మీ ధైర్యం మన భవిష్యత్తుని మార్చగలదు. మీ కాలం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయి. నా తెలుగింటి ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇంకొక పక్కన భారతదేశంలో ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మన ఆడబిడ్డని ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం. కానీ ఆ రోజు మేము ముగ్గురం కలిసింది మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని, ఈ పేదవాళ్ళకు న్యాయం చేయాలని. శ్రీనిధి తరఫున సామాజిక పెట్టుబడి మీద 57 కోట్లు. గౌరవ కలెక్టర్ సార్ కోరుకుంటున్నాం.